హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ SravS. శరన నవరాత్రుల్లో అమ్మవారిని 7వ రోజు శ్రీ దుర్గాదేవిగా అలంకరణ చేసి నైవేద్యంగా కదంబం అంటే అన్ని కూరగాయలతో కలిపి చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారండి. కదంబం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్ పోసేసి ఓ పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బౌల్లో ఒక అరకప్పు వరకు కందిపప్పుని తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కందిపప్పుని మినిమం ఒక అరగంట లేదా గంట సేపు నాననివ్వాలండి. మీకు టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకోండి, ఇంకా బాగా ఉడుకుతుంది. వాటర్ పోసేసి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మసాలా కోసం ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ముందుగా పచ్చిశనగపప్పుని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఓ నిమిషం తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. మీకు ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి పొడిని వేసుకోవచ్చు. ఓ నిమిషం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలండి. అంటే అరకప్పు పప్పు కందిపప్పుకి 1/4 కప్పు బియ్యం అనమాట. ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మీకు కావాలంటే పప్పు బియ్యాన్ని విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. ఇందులోనే మనం నానబెట్టుకుని కందిపప్పుని వాటర్తో సహా వేసేసుకోండి. అలాగే ఇంకొక 3.5 కప్పు వాటర్ వరకు వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా కడాయి తీసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు దోసకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గ్రీన్ పీస్, ఒక స్వీట్ పొటాటోని ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 5 లేదా 6 దొండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తీపి గుమ్మడికాయని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. అలాగే 2 బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఒక చిన్న పీసెస్ 10 పీసెస్ వేసుకోండి. ఇలా ఒకటి చిన్న సైజు ముల్లంగిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 5 చిక్కుడుకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 గోరు చిక్కులను కూడా తీసుకోండి. ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని కూడా సాఫ్ట్గా అయినంత ఉడికించుకోవాలి. ఈలోగా మనం తయారు చేసి పెట్టుకున్న పప్పుల్ని మిక్సర్ జార్లో వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మనం ఈ పప్పుల్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం తయారు చేసుకున్న అన్నం కూడా రెడీ అయిపోయిందండి. కుక్కర్లో పెట్టుకున్న అన్నం అనేది ఇలా కొద్దిగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఈ ముక్కలు కూడా ఉడికిపోయలేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ముక్కలు అనేది బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఏదైనా ఒక నైఫ్ తీసుకొని కట్ చేసి చెక్ చేయండి. ముల్లంగి కనుక సాఫ్ట్గా కట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోతాయి. ఇలా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి వీలైనంత రసం తీసేసి ఇందులో పోసేసుకోండి. చింతపండు రసం వేసాక ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే పులుపు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఒక 5 మునక్కాయ ముక్కలు కూడా ఉడికించి వేసుకోండి. మునక్కాయలు మీరు స్టార్టింగ్లో వెజిటేబుల్స్తో పాటే వేసుకోండి. నేను మర్చిపోయాను, అందుకే మళ్ళీ విడిగా ఉడికించి వేసాను. ఇందులోనే మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి ఉంచుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. అన్నం పప్పు వేసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా మసాలా అంతా కూడా పప్పుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఇంకొక 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు కావాల్సినంతగా పలచగా కావాలంటే పలచగా, లేదంటే ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లం, 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి.
5 నిమిషాల తర్వాత పావు కప్పు వరకు ఆవు నెయ్యిని వేస్తున్నాను. నేను ఇక్కడ నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కదంబం రెసిపీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కదంబం రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని అమ్మవారి కోసమే కాదండి, రెగ్యులర్గా కూడా మనం లంచ్గా కూడా తీసుకోవచ్చు. అలాగే దీన్ని వేడివేడిగా తీసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.